డిఎస్సి నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అందులో మొత్తం దగా ఉందని ఆరోపించారు. డిఎస్సి పేరుకి మెగా, మొత్తం దగా. మెగా డిఎస్సి పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలు కలుపుకొని 16,000 ఉద్యోగాలు ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్నటువంటి అసమర్థ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి ఫ్లెక్సీలు వేపిస్తున్నాడు. 16,000 ఉద్యోగాలు వేశానని చంకలు గుద్దుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు హోర్డింగుల మీద ప్రజా సొమ్ముతోటి ఇలాంటి హోర్డింగులు పెడితే 2,70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? 50,000 ఉద్యోగాలు ఆర్టీసీలో, 1,65,000 ఉద్యోగాలు పైచిలకు సచివాలయ వ్యవస్థలో, విద్యాశాఖలో, వైద్య శాఖలో, పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడా ఈ విధంగా డబ్బా కొట్టుకోవాలి. ఈ డబ్బా రాయిళ్ళకే ఈ డబ్బా సరిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు భలే దొరికారు. చేసేదంతా దోపిడీ, చెప్పేదంతా బోగస్. బోగస్ తప్ప నిజాలు మాట్లాడేటటువంటి అలవాట్లేదు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ఏదో ఒక సభలో చూశాను నేను అబద్ధం చెప్పానా, చెప్తానా అని అడుగుతున్నాడు. నీ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పావండి చంద్రబాబు గారు? ఏ రోజన్నా చెప్పావా? ఏదో శాపం ఉన్నట్టు ఆ నిజం చెప్తే తల 100 ముక్కలు అవుతుందని ఎవరికో శాపం ఉన్నట్టు బహుశా మీకు కూడా నిజం చెప్పకూడదని ఒక నిబంధన ఉన్నట్లుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఫ్లెక్సీలు వేస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. నువ్వు డబ్బా కొట్టుకుంటూ వేసుకున్నావు సరే, మా నాయకుడి ఫోటో ఎందుకు వేస్తున్నావు? ఇక్కడ ఎందుకు వేయిస్తున్నావు? రేపటి నుంచి మేము కూడా వేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. నీ కేసులకు భయపడం, నీ ఉడతూపులకు భయపడం, నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్కు భయపడం, నువ్వు పారిస్తున్నటువంటి రక్తపు టేరులు ఈ రాష్ట్రంలో, ఆడబిడ్డల మానభంగాలు, మహిళలపై అఘాత్యాలు, కుప్పంలోనే చెట్టుకు గట్టేసి మహిళలు కొట్టారంటే రక్షణ ఉందా? రాజమండ్రిలో ఒక మహిళ మీద, ఒక విద్యార్థి మీద, ఒక మెడికో మీద ఒక వ్యక్తి కారుని తల మీద పోనిచ్చి చంపివేస్తే అమ్మాయి చనిపోయిందాకా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్కడు బోల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వారు చెల్లించిపోయి ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి చంద్ర, మీరు వెళ్ళి రండి హైదరాబాద్ అని మమ్మల్ని పంపించి వైద్యానికి సహాయం చేద్దాం, వారికి అండగా నిలబడదామని మమ్మల్ని పంపించారు. మేము వెళ్ళాం. ఒక్కరికి హోంమంత్రికి కానీ ఎవరికి కూడా చలనం లేనటువంటి మొద్దు ప్రభుత్వం ఈ పని చేస్తే నీ తప్పుల మీద, నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల మీద, మీరు ఆడిస్తున్నటువంటి పేకాట క్లబ్బుల మీద, మీరు అమ్మిస్తున్నటువంటి నారావారి సారా షాపుల మీద, మీరు చేయిస్తున్నటువంటి మట్టి కుంభకోణాల మీద, ఇసుక కుంభకోణాల మీద నీ ఫోటోలు కూడా వేసి మేము కూడా వేస్తాం. ఈ విధంగా మా నాయకుడిని మీరు అవమానపరిస్తే అంతగా 10ంతలు అవమానపడతారు. తస్మాత్ జాగ్రత్త. ఇమీడియట్ ఇట్లాంటి పిరికి పంద చర్యల్ని మానుకోవాలి, లేకపోతే నేనే వేయిస్తా, నా నియోజకవర్గంలో వేయిస్తా. 16,000 ఉద్యోగాలు ఇచ్చి పనికి మాలినటువంటి పని చేసి 30,000 పైచిలకు కంప్లైంట్లు వచ్చాయి ఈ డిఎస్సి మీద. ఇంతకు మించి చేతగానితనం, అనర్హత, అసమర్థత ఉంటుందా నారా లోకేష్?